వెళ్ళరా గట్టి కట్టరా అది ఇటు అడుగు బండ సచ్చినోడా దొన్న కోసం పెరిగినావు పుట్టిన కూడా కొట్టడం శాత కదరా సచ్చినోడా నీ బతుకు సెడా పిచ్చోళ్ళు అనుకున్నావు వీళ్ళంతా తెలిస్తే కుమ్మేస్తారా ఒట్టురా చచ్చిపోయిన మా మీద కొట్టు మరి ఒక్క దెబ్బతో మాత్రం ఎత్తి పగిలిపోద్ది మొన్న ఒకసారి సింగిల్ టీ అడిగితే ఉన్నది ముసలి పీనుగా ఆడి కోరికెందుకు కాదన్నాడు సరిగట్టు కట్టండి కట్టండి రేయ్ కనిపిస్తుందా లేదురా ఇప్పుడు కనబడుతుంది నీ అబ్బాయి ఇంకా కట్టలేదురా ఏంటి అని అల్లునికి గంటలు కడుతున్నారు కొంపదీసి ఉట్టిగాని కొడతాడా ఆడి మొక్కం ఆ సచ్చినోడికి ఇంట్లో ఉట్టే అందదు ఇక గంటలు కడితే కొట్టి కొట్టినట్టే ఎలా పైగా రే కొట్రా కొట్టు నువ్వు మగోనవైతే కొట్రా నీకు శాతం అయితే కొట్రా రే కంచాల దగ్గర కాదు నీ పెట్టాము ఎక్కడ చూపించరా కొడతా కొట్రా కొడతా కొట్రా కొడతా కొట్రా సచ్చినోడా ఇకపోతే మన కాలి కన్నారా వచ్చినాడు ఎన్నో ఏళ్ళ నుంచి ఉట్టిని కొట్టి గెలుచుకున్న ఒకే ఒక వ్యక్తి మరి ఈసారి కూడా మన కాలి కన్నారా కొడతాడో లేదు చూద్దాం మన వాళ్ళు ఉత్సాహపడి తిప్పుతున్నారో గట్టుడే టైం ఏంది వెళ్దాం పదరా సూర్యుడు కడతాం
చేద్దు గాని. అలాగే ఫోన్లే. ఆ జాతరలో అలా జరిగిందన్నమాట. ఈ సంవత్సరం జాతర చాలా బాగుంది కదా. అమ్మ ఒకసారి నన్ను దించు. రెండు రోజుల నుంచి చూస్తున్నావు, నా వెంటే పడుతున్నావు. నాకు అలాంటివి నచ్చవు, జాగ్రత్త. వాళ్ళందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడే వస్తాను. ఒకవేళ కావాలనే ఆట పట్టిస్తుందా? వచ్చేసినట్టున్నానే. ఎవరమ్మా నువ్వు? ఇక్కడున్నావేటి? మాది రాజమండ్రి అండి. జాతరకొచ్చి దారి తప్పాను. అయ్యో, 3 మైళ్ళ దూరం వచ్చేసావు. ఇంతకీ ఎవరింటికి వెళ్ళాలి? పోస్ట్ మ్యాన్ గారింటికి వెళ్ళాలి. రే పాపం కొడక, ఏంటి పిన్ని? నువ్వు వెళ్ళేది ఊళ్ళోకేనా? అవును. ఈ పిల్ల దారి తప్పింది, కాస్త ఊళ్ళో వదిలిపెట్టరా. సరే రమ్మను. ఏటమ్మా ఆలోచిస్తున్నావు? నీకేం భయం లేదు, ఆడు బంగారం. ఎల్లమ్మా ఎల్లు. ఏ ఊరండి? రాజమండ్రి అండి. మరిక్కడ? ఇది మా వదిన వాళ్ళ ఊరు. జాతర కోసమని ఇక్కడికి వచ్చాము. చదువుతున్నారా? రాజలక్ష్మి కాలేజీలో బీఎస్సీ సెకండ్ ఇయర్. మరి మీరు? నేను 4వ తరగతి చదువుతున్నప్పుడు మా నాన్న ఎద్దు పొడిచి చనిపోయాడు. తర్వాత తిండికేం చేయాలో తెలియక మా అమ్మ నన్ను దొరగారింట్లో పనికి పంపింది. తర్వాత చదువు. మీరు ముందెళ్తుండండి. నీ సొమ్ము నేను తిన్నానా? నా సొమ్ము నువ్వు తిన్నావా? ఏటి గోలా? నీకుంటే నువ్వు తిను, తిరుగు, ఊరేగు. నాకేటినట్టు? అవును సూరిగా, నువ్వేటిక్కడ? తోటకెళ్తున్నానత్త. ఆహా, మరి నువ్వు? నేను ఇంటికి వెళ్తున్నాను తండ్రి. ఆ ముదనట్ట పుల్లమ్మ నోట్లో నోరెట్టి ఆలస్యమైపోనాది. సచ్చినంత పని ఉంది, ఎల్లొస్తానే. అలాగే అత్త. దొంగముండ, ఎప్పుడు చూసినా నా మీద దీని కళ్ళన్నీ ముదనట్టమైపోను. ఏ రోజు నాకు బాగా ఏంటి ఆవిడేదో మిమ్మల్ని తిడుతుంది? అమ్మతోడండి, నన్ను కాదండి. తెలుసులేండి, మా ఊర్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అందుకేనండి మిమ్మల్ని ముందెళ్ళమన్నాను. మళ్ళీ అది మన ఇద్దరిని కలిపి చూసింది అనుకోండి, లేనిపోని కథలల్లి మా అమ్మకి చెప్తుంది. కలిసిన తరుణం తరుణం ఏదో తెలియని
నేను వస్తానండి. మా వదిన నా కోసం చూస్తుంటుంది. సరే. పేరు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావే? పక్కనున్న గుడిని చూద్దామని. ఎక్కడికి వెళ్ళినా చెప్పు వెళ్ళు, సరేనా? రావే. పేరు ఉంటే బాగుండేది. కబడ్డీ పోటీ జరగబోతోంది. చూసావా, నిన్నగాక మొన్న మీసాలు వచ్చాయి, అప్పుడే నాతో పోటీ పడుతున్నాడు. ఇప్పుడు చూడు. అదేంటన్నా చివరికి వచ్చేసరికి పట్టు వదిలేసో. చూడు ఆ సూర్యుడు ఎలా రెచ్చిపోతాడో. పోనీరా, ఆడు గెలవని. చిన్నతనంలో బస్సులు దాటాలని మనం ఎంత ప్రయత్నం చేసేవాళ్ళం. ఆడి మొహం చూడు, ఎంత సంతోషంగా ఉందో. అది చాలరా నాకు. అక్కడ చూడు. వారు తిక్కలోడా ఆడు చూడరా, ఇది స్పీడ్ రేస్ కాదు, స్లో రేస్. అందుకే మీ అత్త ఎప్పుడు చెప్తాను. గణేష్, ఆఖరి నిమిషం రా, మన పరువు పోతుందిరా. ఏదో ఒకటి చేయరా.
పర్వాలేదే, బాగా ఆడుతున్నాడు. ముట్టుకోలేదు సార్. ముట్టుకున్నాను సార్ వాడిని. లేదు సార్, అబద్ధం చెప్తున్నాడు. ముట్టుకున్నాను లంచా కొడక. అమ్మని తిడతావరా రే. ఇది మీది. వచ్చే జాతరలో తీసుకుంటాను. ఎక్కడున్నావు? తోటకి వెళ్దామని కలసోడ తాగుతావా? వద్దు కానీ కొత్త సొక్క కొత్త గుణం ఏంటి సంగతులు? అప్పగా ఒకటి. సరే అరే సూరి, ఆ తెల్లరంగుని అమ్మాయి నిన్నే చూస్తుందిరా. ఇప్పుడేంట్రా? ఆ అమ్మాయి నన్ను చూడటం మొదలెట్టి 5 రోజులైంది. ఏంటే? అవునరా, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. ఏటా నువ్వు అనేది? ఎప్పుడు నాతోనే ఉంటావు, అదేలా? జాతరలోనే మేమిద్దరం మాట్లాడుకున్నారా? ఏం మాట్లాడుకున్నారు? ఏవేవో మాట్లాడుకున్నాం. రాజమండ్రి ఉమెన్స్ కాలేజ్లో చదువుతుందంటరా. మన జాతరకు తన వదిన వాళ్ళ ఇంటికి వచ్చింది. వచ్చే జాతరకు వస్తానన్నట్టు తల ఊపిందిరా. నేను తన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. పిచ్చోళ్ళ మాట్లాడుకు. ఇలాంటి జాతరలో చూసుకోవడాలు మాట్లాడుకోవడాలు మామూలేరా. ఆ మాత్రం దానికి నువ్వు ప్రేమ పెళ్ళి అని కలగంటలేరా, దెబ్బైపోతావు. రేయ్, నోరు మూసుకోరా. మూసుకుంటాలే కానీ ఈ జాతరకు వచ్చిన అమ్మాయి వచ్చే జాతరకు కూడా వస్తుంది నమ్మకం ఏంట్రా? ఒకవేళ రాకపోతే? రేయ్, నీ పన్ను చూసుకోరా.
తను తప్పకుండా వస్తుంది, నాకు ఆ నమ్మకం ఉంది. ఏమో మావా, నాకైతే నమ్మకం లేదు. ఆ అమ్మాయి నిన్ను చూసి చూసి చెయ్యి పేలిపోద్ది. ఆ తర్వాత నువ్వు పిచ్చెక్కి వీధిలో తిరగడం మాత్రం ఖాయం. రేయ్ పోరా. పోతానులే కానీ నీ అబ్బా టీ ఏమైందిరా ఇంతసేపు అని చెప్పి. జాగ్రత్తగా వెళ్ళండి అమ్మా. సరే నాన్న, వెళ్ళొస్తాను. వెళ్ళగానే మొత్తం మర్చిపో మాకు. బాబాయ్ ఏరా సూరి, బాగున్నావా? బాగున్నా బాబాయ్. కలర్ సోడా తాగుతావా? వెళ్ళొచ్చాక తాగుతాను రా. ఉంటాను. సరే బాబాయ్. వెళ్ళొస్తాను. వెళ్ళరా బాబాయ్. సరే సరే, జాగ్రత్త. పేరు అన్నా, మళ్ళీ సూర్యగారు పోటీకి వస్తున్నాడు చూసావా? వస్తున్నాడా? రాణి రాణి, వీడికిదో ఆట అయిపోయింది. ఈసారి ఎలా గెలుస్తాడో నేను చూస్తాను. ఇందు మూలంగా గ్రామస్తులందరికీ తెలియజేయనిది ఏమనగా, మన ఊరి జాతర పండగ తిరణాల ఒకేసారి రావడం వలన అన్ని ఏంట్రా అమ్మాయి వెనకాల తిరుగుతున్నావు? ఆ అమ్మాయి మన సూర్య గురించే వెతుకుతుందిరా. ఏంట్రా నువ్వు అనేది? అవునరా, ఆ అమ్మాయి సూరి పోయిన జాతరలో ప్రేమించుకున్నారు.
మరి సూర్య లేడన్న విషయం అమ్మాయికి తెలుసా? తెలియదు, అది చెప్దామనే వెళ్తున్నాను రా. పిచ్చోళ్ళ మాట్లాడు. సూర్య దూరమైనందుకు మనందరం ప్రతిరోజు బాధపడుతూనే ఉన్నాం. ఆ అమ్మాయికి వాడు ఈ జాతరలో కనిపించాడు, వచ్చే జాతరలోనూ కనిపించాడు. మోసం చేశాడనుకొని ఇంకేమైనా అనుకోని రే, కనీసం ఆ అమ్మాయి మనసులోనైనా మన సూర్యుని బతికిద్దాంరా. అమ్మా ఆకలేస్తుందే, తొందర్రా. అన్నం నరిస్తే కంచం నిండు, అందుకే పొద్దున్న తిని వెళ్ళరా అంటే తినకుండా వెళ్ళావు. ఇప్పుడు చూడు ఆకలి ఆకలి అని కేకలేస్తున్నావు. అయినా బొండంగాని చూసేటప్పుడు ఊరికే కొనుక్కోకే, ముందు పెట్టు. ఒకేసారి అంతంత అన్నం పెట్టదని చెప్పానా? కాస్తి తీశాను, ఇక తిను. ఏం తీసావే? ఇంకాస్తి మొత్తం అలాగే ఉంది. ఈ మాత్రం తినబోతే నువ్వేం కష్టపడతావురా? బాగా తినరా. ఇదిగో నీకు ఇష్టమని కోడికూర వండాను. రాబడ్డా కూర్చో, వస్తున్నా. రేయ్, పొద్దున్న తిట్టించింది చాలరా, మళ్ళీ తిట్టిస్తావా ఏంటి? ఏంట మొక్కట్లు ఉడకలేదు? బాగుందిరా. పోయినసారి వచ్చినప్పుడేమో ఉప్పు కారం ఎక్కువైందన్నావు, ఇప్పుడు మొక్కే ఉడకలేదంటున్నావు. తినచ్చు చాలు కానీ నువ్వే తిను. ఒరే ఏంట్రా చేయి గడిగేసి వెళ్ళిపోతున్నావు? వెళ్ళరా వెళ్ళు. రేపు కట్టుకునేది గడ్డి వండి పెట్టినా కిక్కురు మనకుండా తింటావు చూడు, అప్పుడు తెలుస్తుందిరా ఈ అమ్మ మనసు. అది వచ్చినప్పుడు చూద్దాం లేవే. ఏరా, దొరగారింటి నుంచి ఎప్పుడో ఒకసారి ఇంటికి వస్తావు. వచ్చినప్పుడు అమ్మ నీ కోసం ప్రేమగా కోడి మాంసం వండి పెడితే నువ్వేంట్రా వంకలు పెడతావు? బుద్ధి లేదు ఏంట్రా? నేను అడుగుతుంటే నువ్వేం మాట్లాడమేంటి? రే, మా అమ్మ ఎప్పుడు గంజన్నమే తింటుందిరా. కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ దాసి నేను ఇంటికి వచ్చినప్పుడు నా కోసం కోడికూర వండి పెడుతుంది. అది నేను బాగుందన్నానంటే మొత్తం నాకే పెట్టి తను మళ్ళీ గంజన్నమే తింటుందిరా. అందుకే అలా చేశాను. క్షమించరా, తెలియక నువ్వు జరాను. పర్లేదురా. సరే పదరా. రే, నువ్వు వెళ్తూ నేను వస్తాను. ఏంటన్నా ఏంటి ఈ వయసు నీకు కష్టాలని అవసరమా? నేను లేను, జరుగు. రే పక్కెళ్ళాగరా. నువ్వు రోజు కాల్చే బీడీలో సగం పొగ నేనే పీల్చలేక చస్తున్నా. సరేగా నీ డబ్బులు ఇచ్చే. నీ అబ్బా ఏంట్రా ఇది? ₹1 ఈ బీడీది. రూపాయి అయితే ₹1 ఇస్తావేంట్రా? నువ్వే కదరా అన్నావు సగం పొగ నువ్వే పిలుస్తున్నావు అందుకని. ఎటకారమా? కాదురా, గొడ్డు కారం. ఎదవా ఈ జాంకాయలు ఎప్పుడు ముట్టుకోద్దు. ఇక్కడ దమ్ము కొట్టడానికి వచ్చాను రా. నువ్వెక్కడికి? నేను జాతరకు రా, వస్తావా? లేదురా, సుబ్బిగడితో చిన్న పని ఉంది, నువ్వు వెళ్ళి నేను తర్వాత వస్తాను. సరేరా. ఎదవా పార్వతి దగ్గర నా గురించి ఏట్రా అన్నా? చెవులు దొబ్బేరా. కబడ్డీ ఆట ఆడిచ్చారు. కొంపు తీసేసారు. కామెడీ సినిమా చూస్తున్నట్టు ఉంది. అరుగో బాగా ఆడతారని ఆయన సెలెక్ట్ చేశారు. కర్మ. రే పెంటిగా, మొదటి గీత మీద ఒక కాలు పెట్టి రెండో కాలు పైకెత్తాలి. కబడ్డీ 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 కబడ్డీ. అరే పైడిగా కరెక్ట్ కబడ్డీ. హాఫ్ టైం.